వనమహోత్సవం సందర్భంగా దేవరుప్పల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో దేవరుప్పల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు తహసీల్దార్ అష్ఫాక్ అహ్మద్ ఎస్ఓ రజిత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరమని, డంపింగ్ యార్డ్, రహదారుల ఇరువైపులా ప్రకృతి వనం తదితర ప్రాంతాల్లో నాటుతున్నట్లు పేర్కొని ఇంటింటికి పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేస్తామని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మొక్క నాటడంతో పాటు మీరే కాకుండా మరో వ్యక్తితోనూ మొక్క నాటించాలని, కుటుంబ వేడుకల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ రజిత, పాఠశాల సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలా ఇంకిద్దరు కలిసి పెడతారా మేడం? ఇటు చూడు, జనరల్గా కూడా తీసుకుంటా నాకు కావాలి. హలో, అదే ఈ షర్ట్ అవపడలేదు. దేవరుప్పల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గారు, ఈ విద్యాలయము ఎస్ఓ గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే మొక్కను నాటి వృక్షంగా తయారైతే అది మన కుటుంబాలను, మన ఆరోగ్యాలను కాపాడే పరిస్థితిలో ఒక మొక్క వేల మందికి ఆక్సిజన్ అందించే వృక్షంగా మారే ఈ సమాజంలో అనేక అడవులు నరకడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలకు చేయకూడదని చెప్తూ ప్రతి మనిషి జీవిని ఏదైతే కరోనా మూమెంట్లో ఎట్లయితే ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడ్డామో అలాంటిది ఉండకూడదు అనుకుంటే మాత్రం ప్రతి మనిషి ఒక 2 మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యతగా నిర్వహించాలని చెప్పి ఈ గ్రామ ప్రజలను కానీ, ఈ మండలంలో కానీ, పాలకుర్తి నియోజకవర్గంలో కానీ మంచి మొక్కలున్న పెంపకాన్ని పెంపొందించి విజయవంతంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్య అతిథులు గారు ఎంఆర్ఓ గారిని కూడా ఒక మాట మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వనమహోత్సవం సందర్భంగా కస్తూర్బా బాలికల విద్యాలయ స్కూల్లో సర్పంచ్ గారి సమక్షంలో, ఎస్ఓ గారి సమక్షంలో మొక్కలు నాటడం జరిగింది. సర్పంచ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటితే అందరి జీవితాలు బాగుంటాయి. నాటిన మొక్కలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని తెలుపుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు వనమహోత్సవంలో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నివేదికలలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ గారు మరియు గ్రామ సర్పంచ్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకు మొక్కల యొక్క పెంపకం గురించి పాఠశాల స్థాయిలో మేము NSPC కూడా కండక్ట్ చేస్తున్నాము. పర్యావరణం యొక్క ఆవశ్యకత గురించి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్లో భాగంగా పిల్లలకు పర్యావరణం పైన అవగాహన కల్పిస్తూ చెట్లను మా పాఠశాలలో నాటడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలకు సంబంధించి అందరికి కూడా NSPC సర్టిఫికేట్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో మన జనగామ జిల్లా కూడా ముందుండడం జరుగుతుంది. మొక్కలను నాటడం వల్ల మనము ఎన్నో ఎటువంటి పర్యావరణ విపత్తులను కూడా రాకుండా తట్టుకోవడానికి పిల్లలకు మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఇదే విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పమంటున్నాము. చెట్లను నరకొద్దు, ఇంకా ఎక్కువ మొక్కలు నాటాలి. దానివల్ల మన పర్యావరణ సమతుల్యత కాపాడుతుంది. ఆ విధంగా మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని పిల్లలకు మేము చెప్పడం జరుగుతుంది. అదే దానిలో భాగంగానే ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. థ్యాంక్ యూ.
ఓకే